మరి ఈరోజు మీ అందరి దగ్గరికి రావటానికి ఎలక్షన్స్ తర్వాత ప్రధానమైన కారణం ఏంటంటే మీరందరూ చూస్తున్నారు రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితులు, దాని రిజల్ట్, దాని ఫలితం, అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తాం. నా వరకు నేను 2009లో మరి పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారి యొక్క ఆశీస్సుతోటి మరి వారి యొక్క ఆశీస్సులతో మన 2009లో రాజకీయాల్లో రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలాగే 2000 అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యుడిగా అనకాపల్లి జిల్లా అవకాశాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు, వారికి కూడా ధన్యవాదాలు. అలాగే తర్వాత జరిగిన పరిణామాల్లో 2019లో మళ్ళీ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, అలాగే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి మొన్న కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు, దానికి కూడా ధన్యవాదాలు. మరి ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయ పైసా లంచం తీసుకోకుండా, మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్పడకుండా, మరి ఎలాంటి రాగద్వేషాలు కానీ, ఎలాంటి అవినీతి కానీ, బంధుప్రీతి కానీ, అశ్రిత పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకు భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి నేను పనిచేసి నా నిజాయితీ నిరూపించడం జరిగింది. దానివల్లే 2 సార్లు భీమిలి శాసనసభ్యుడిగా, ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి, మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి, నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా, అలాగే పాత్రికేయ రంగం, మరి నా అభివృద్ధిలో పాత్రికేయ మిత్రులు కూడా మన తమ కుటుంబ సభ్యుల్లా చూసి మీరు ఎంతో నన్ను ప్రోత్సహించారు. దానికి మీకు, పాత్రికేయులకి, అధికారులకి, ప్రజలకి, పార్టీ నాయకులకి పేరు పేరున, ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆశ్రయులు, అన్ని పార్టీలు కూడా, వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మనం కొద్ది కాలంగా చూస్తుంది, నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి రాజకీయాల ద్వారా ఇది లబ్ధి పొందాలంటే రాలేదు, నేను లబ్ధి కూడా పొందలేదు. మీరు చూసారు గత 16 సంవత్సరాల నుంచి, 7 ఏళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు. అలా ఒక రూపాయి కూడా నేనే సంపాదించలేదు, సంపాదించే ఉద్దేశం లేదు. సో ప్రజాసేవ చేద్దాం వచ్చాం. అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము, కొన్ని చేయలేము, అది సహజం అక్కడ. కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉండి 7-8 గంటల రోజుకి గడప గడపకి తిరిగి, మరి సుమారు 3,70,000 ఓటర్లు ఉన్నారు భీమిలి నియోజకవర్గం. 3,70,000 ఓటర్లలో కనీసం 3,50,000 మందిని టచ్ చేశాం. మరి సేవ చేశాం, 8 గంటలు తిరిగాం. తర్వాత ప్రతి ఇంటికి ఎదురు లబ్ధి చేకూర్చాం. వైట్ కార్డు హోల్డర్ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను. నాకు కూడా 3 సార్లు కరోనా వచ్చింది, నా కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చింది. మరి నేను కరోనా కూడా నేను హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇప్పించుకోగలను కార్పొరేట్ హాస్పిటల్.
కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. అంత నిస్వార్థంగా అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశం. మరి నా వరకు నేనైతే 100% న్యాయం చేశాను అనుకుంటున్నాను. కానీ ఏదేమైనా మన ప్రజల తీర్పుని చూస్తాం. మన ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సో నేనైతే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కాబట్టి నేను ఇంతవరకే రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. మీ టీవీ ఛానల్స్ కానీ, పేపర్లు కానీ, మేధావులు కానీ, ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది. దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారా? కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు, కొంతమంది ఏమో ఏదో రకరకాలుగా అనాలిసిస్ మీరు చేసుకుంటూ వచ్చారు. సో ఇదేంటంటే ఒక కేస్ స్టడీ. మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేస్ స్టడీ చేయాలి. ఏది జర్నలిజంలో శ్రీనివాస్ గారు 4 నుంచి ఉన్నారు. శ్రీనివాస్ మరి రాజధాని పెడతామన్నా ఆయన పథకాలు ఇచ్చినా మరి ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలించిన ఎందుకు ప్రజలు తప్పనిసరిగా మరి నా వరకు అయితే నాకేమీ అర్థం కాలేదు ఎందుకు అలా జరిగిందని. మరి నేను అనుకుంటూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఓట్లేదా ప్రజలు బయట ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. మా వరకే నేను మా పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కానీ, జనసేన ఏ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఇబ్బంది పట్టలేదు. ఎవరికి కూడా ఎలాంటి భూకబ్జాలను ప్రోత్సహించలేదు, ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు.